వరకు ఓకే, కానీ పార్టీల మధ్య సీట్ల పంపకం అంటే మాటలతో అయ్యే పని కాదు. అదొక పెద్ద కళ. తలలు పండిపోయిన అతి కొద్ది మంది పొలిటికల్ మాస్టర్స్ కి మాత్రమే సాధ్యమయ్యేది. సీట్ షేరింగ్ అనే సబ్జెక్ట్ లో తండ్రి కరుణానిధి దగ్గర PhD చేశారు DMK చీఫ్ స్టాలిన్. ప్రతి ఎన్నికల టైంలో పకడ్బందీ ఫార్ములాతో సీట్ల లెక్క తేలుస్తూ వస్తున్నారు. మంచి ఫలితాలు రాబట్టుకుంటున్నారు కూడా. కానీ ఈసారి మాత్రం DMK కూటమిలో సీట్ షేరింగ్ అంత ఈజీనా? బండి ఓవర్లోడ్ కావడమే దీనికి కారణమా? DMK కూటమిలో పార్టీలు ఫుల్, సీట్లు నిల్. 26 పార్టీలతో అతిపెద్ద కూటమిగా DMK. స్టాలిన్ కి తలనొప్పిగా మారిన సీట్ల పంపకం. మిత్రపక్షాల బేరసారాలతో కూటమిలో హీట్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మేనిఫెస్టోలు, ప్రచారాలతో స్టేట్ వైడ్ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. విపక్ష అన్నాడీఎంకే కూటమి బలపడ్డానికి ఏ ఛాన్స్ ను కూడా వదిలిపెట్టే మూడ్ లో లేదు. హీరో విజయ్ ను కూడా చేర్చుకొని పైచేయి సాధించాలని చూస్తోంది. ఏకంగా 26 పార్టీలతో మెగా కూటమిగా అవతరించిన DMK మాత్రం సీట్ల పంపకాల దగ్గరే ఆయాసపడుతోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 39 సీట్లను కొల్లగొట్టి క్లీన్ స్వీప్ చేసి పాండిచ్చేరి సీటును గెలిచి 2021లో అసెంబ్లీ పోరులో కూడా తిరుగులేని విక్టరీని సాధించి మంచి విన్నింగ్ స్ట్రీక్ ని ఎంజాయ్ చేస్తున్న DMKనే ప్రస్తుతానికి హాట్ ఫేవరెట్. అందుకే గతంలో ఎన్నడూ లేనన్ని పార్టీలు వచ్చి కూటమిలో చేరిపోయాయి. అందుకే ఏ పార్టీకి ఎన్ని సీట్లన్న లెక్కల్లో తలమునకలై ఉన్నారు దళపతి స్టాలిన్. ప్రస్తుతానికి కూటమిలో మేజర్ పార్ట్నర్ కాంగ్రెస్ పార్టీ 28 సీట్లతో స్టాలిన్ తో డీల్ ఫినిష్ చేసుకుంది. 41 సీట్లు కోరుకొని 34కి తగ్గి 30కి దిగొచ్చి చివరకు 28 దగ్గర ఆగింది కాంగ్రెస్ పార్టీ. అది కూడా స్టాలిన్ తో చిదంబరం అనేక ముఖాముఖి భేటీల తర్వాత కుదిరిన ఒప్పందం. 2021 ఎన్నికల్లో 25 సీట్లు తీసుకుని 18 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ఈసారి మరో 3 సీట్లు ఎక్కువ రాబట్టుకోగలిగింది. కానీ ఇలంగోవన్ టైంలో 2011లో కరుణానిధి నుంచి 63 సీట్లు ఇప్పించుకున్న కాంగ్రెస్ ని సగానికి సగం సీట్లకు కుదించి గట్టోడనిపించుకున్నారు MK స్టాలిన్. మరో పెద్ద పార్టీ MDMKకి 4 సీట్లు ఇచ్చి సరిపెట్టారు DMK చీఫ్. మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరగడంతో స్టాలిన్ సీట్ షేరింగ్ లో పొదుపుగా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. ఇటీవలే రాజ్యసభ ఎంపీగా వెళ్లిన కమల్ హాసన్, మక్కల్ నీది మెయ్యం కొన్ని సీట్లతో కాంప్రమైజ్ అయితే కావచ్చు. సంప్రదాయ మిత్రులు వామపక్షాలు 1 డజన్ లోపే అడ్జస్ట్ అయిపోతారు. కెప్టెన్ విజయకాంత్ DMDK మాత్రం డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఎందుకంటే ఒక డీల్ కుదిరిన తర్వాతే విజయకాంత్ భార్య ప్రేమలత స్టాలిన్ చేత కండువా కప్పించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సీట్లు 234. సోలోగా అధికారం దక్కాలంటే కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. గత ఎన్నికల్లో మిత్రపక్షాల సంఖ్య తక్కువ గనుక 179 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది DMK. ఇప్పుడైతే బండి ఓవర్లోడ్ అయింది. కనీసం 150 సీట్లైనా తమ దగ్గరే ఉంచుకోవాలన్నది DMK అధినేత ఆలోచన. కూటమిలోని 26 పార్టీల్లో ప్రస్తుతానికి 4-5 పార్టీలకు మాత్రమే సీట్ల పంపకం ముగిసింది. మిగతా ప్రధాన పార్టీలకు ఎన్నేసి సీట్లు ఇవ్వాలి, పొత్తు ధర్మం ఎలా పాటించాలి, షెడ్యూల్ సమీపిస్తున్న వేళ దళపతి దిమాగ్ ఖరాబ్ చేస్తున్న ఫికర్ ఇది.